వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ని మన ఛానల్లో చూస్తున్నాము. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తామన్న ఉద్దేశంతో అమెరికా మన మీద ఫస్ట్ 25% ట్యాక్సెస్ వేసింది. తర్వాత మళ్ళీ ఒక 25% వేసి మొత్తం 50% ట్యాక్స్ వేస్తామని చెప్పేసి ట్రంప్ అయితే బెదిరించాడు. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం కూడా చేసేసాడు. ఈ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక స్టెప్ తీసుకుంటున్నారు. అదేంటి అంటే ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు. అంటే ఆయన ఏదో బతిలాడుకోవడానికి కాదు, అక్కడ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడానికి అయితే వెళ్తున్నారు. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఈయన ట్రంప్తో కూడా సమావేశం అవ్వాలని చెప్పేసి ఒక డిసైడ్ అయినట్టుగా మనకి కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి వార్తను బట్టి తెలుస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని చెప్పినా మనం ఆపట్లేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఆయన వేసుకున్నా కానీ ఆయన ట్యాక్స్లు ఆయన వేసుకుంటున్నాడు, మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఈ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళడం వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి వాణిజ్య సమస్యలకి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ సమావేశాల నిమిత్తము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుఎస్కి వెళ్తారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఆయన ఎప్పుడు సెప్టెంబర్లో వెళ్తారట. దాని తోడుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయినటువంటి జెలెన్స్కీతో పాటు విదేశీ నేతలతో కూడా ఆయన ద్వైపాక్షిక అంశాల మీద చర్చలు జరిగే అవకాశాలు అయితే మోడీ అయితే చేస్తున్నారట. ఇది జెలెన్స్కీ మోడీ ఈ మధ్య ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు. అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పేసి అటు రష్యా కూడా మన ఫోన్ చేసినప్పుడు, పుతిన్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాడు మోడీ, మీరు శాంతి చేయాలి, శాంతి నెలకొనాలి మీ దగ్గర అని చెప్పేసి. అందువల్ల ఇప్పుడు న్యూయార్క్ వేదికగా జరిగేటువంటి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్లో జరుగుతుంది కాబట్టి దీనికి ప్రపంచ దేశాల నేతలందరూ హాజరవుతున్నారు. మోడీ కూడా వెళ్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా ట్రంప్ని సమావేశం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే మరి ఈ టారిఫ్ల మీద వీటి మీద అయితే ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తున్నాయి. టారిఫ్స్ అయితే 50% టారిఫ్స్ అయితే అమల్లోకి వస్తున్నాయి. మరి దీనికి ముందే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఇవన్నీ పోతాయి, సమస్య పోతాయి అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దాని తర్వాత మాత్రమే, ఇప్పుడు ఇది నెలాఖరుతో అయిపోతుందా, మరి సెప్టెంబర్లో ఉండేది ఐక్యరాజ్య సమితి సమావేశాలు. దాని తర్వాత మాత్రమే ట్రంప్ అక్కడికైతే వెళ్ళే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు, ఆల్రెడీ డిక్లేర్ అయింది. సెప్టెంబర్లో వెళ్తున్నానని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే అయింది. సరే, ఫర్దర్గా ఏమైనా డెవలప్మెంట్స్ వస్తే మాత్రం తెలుగు జర్నలిస్ట్ ఛానల్ చొప్పున నేను ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.